హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు కొన్ని ముఖ్యమైన ఎంబీబీఎస్ సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవ్వడానికే నేను మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే ఫేజ్ 1కు సంబంధించిన కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ముఖ్యంగా ఈరోజు మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ యొక్క పూర్తి లిస్ట్ని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయటం జరిగింది. ఈ మెరిటోరియస్ రిజర్వేషన్ అంటే ఏంటి అనేది ముందుగా విద్యార్థులకు తెలియజేయాలి. ఈ మెరిటోరియస్ రిజర్వేషన్ అంటే ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ఎవరైతే రిజర్వేషన్ కలిగిన విద్యార్థులకు రిజర్వేషన్తో సంబంధం లేకుండా ముందుగా సీట్ అలాట్మెంట్ చేయటం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ బెటర్ కళాశాలలో వాళ్ళకి స్లైడింగ్ ఇచ్చేందుకు ఈ మెరిటోరియస్ రిజర్వేషన్ విద్యార్థులను బెటర్ కళాశాలకి వాళ్ళని ప్రమోట్ చేయటం జరుగుతుంది. ఈ ప్రమోట్ చేసే విధానాన్ని మెరిటోరియస్ రిజర్వేషన్ అని కూడా అంటారు. ముందుగా ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్ చేస్తారు. అలాట్ చేసిన తర్వాత ఆ రిజర్వేషన్ని ఆ విద్యార్థులకు వర్తింపజేస్తారు సెకండ్ టైము. ఆ వర్తింపజేసిన తర్వాత వాళ్ళు బెటర్గా ఏ కళాశాలలో వాళ్ళకి ఆ రిజర్వేషన్ ప్రకారం సీట్ వస్తుందో ముందుగా ఓపెన్ కేటగిరీలో అలాట్ చేసిన సీట్ నుండి బెటర్ కళాశాలలకు వాళ్ళని పంపటం జరుగుతుంది. ఈ లిస్టు ఇప్పుడు మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ యొక్క పూర్తి లిస్టు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నిన్న సాయంత్రం 337 మందిది రిలీజ్ చేశారు. ఎందుకో నాకు డౌట్ వచ్చింది, దానిని మనం ఇప్పుడే చెప్పకూడదు అని వెయిట్ చేశాను. మార్నింగ్ లోపల ఆ లిస్ట్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ లిస్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. పూర్తి లిస్ట్ని ఇప్పుడు రిలీజ్ చేయటం జరిగింది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు. మొత్తం 667 మంది మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు. అంటే ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ ఉన్న విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థుల యొక్క లిస్ట్ ఇది. కాబట్టి ఇక రెండో రౌండ్కి ఈ మెరిటోరియస్ రిజర్వేషన్ ఉండదు. గత సంవత్సరంకు ముందైతే ఈ ముందుగా ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ చేసేసేవాళ్ళు, రెండో రౌండ్కి ఈ ఎంఆర్సీని అప్లై చేసేవాళ్ళు. ఈ రెండో రౌండ్లో బెటర్గా వాళ్ళకి కళాశాలలో సీట్ వచ్చేది. కానీ ఇప్పుడు ఆ లిస్టు మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మీరు సీటు అలాట్ అయిన విద్యార్థులకి ముందుగా ఏ కళాశాలలో సీట్ వచ్చింది అక్కడ మెన్షన్ చేస్తున్నారు. తర్వాత మెరిటోరియస్ రిజర్వేషన్ కింద మీకు వచ్చిన కళాశాలల నుండి ఏ కళాశాలకు మిమ్మల్ని స్లైడింగ్లో పంపించున్నారో ఆ లిస్టు కూడా ఉంది. అంటే ఒక విద్యార్థికి ఇప్పుడు మీకు సీట్ అలాట్ అయిందా, ఫేజ్ 1లో సీట్ అలాట్ అయిన దాని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ మెడికల్ కళాశాలలో మీకు ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ వచ్చి ఉంటుంది మీ మార్కుల ప్రకారం. అంటే ఉదాహరణకు 610 మార్కులు వచ్చిన విద్యార్థికి నారాయణ మెడికల్ కళాశాలల్లో సీట్ అలాట్ చేస్తే వాళ్ళకు మెరిటోరియస్ రిజర్వేషన్ కింద వాళ్ళని కడప మెడికల్ కళాశాలకు కానీ లేకపోతే ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాలకు కానీ వాళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి సీట్ అలాట్మెంటు ఫేజ్ 1లో ఇవ్వటం జరిగింది. ఇక ఫేజ్ 2కి మెరిటోరియస్ రిజర్వేషన్ రాదు. కాబట్టి మెరిటోరియస్ రిజర్వేషన్లో ఇంకా బెటర్ కళాశాల వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న విద్యార్థులకు అయితే ఇది నిరాశ. ఆల్రెడీ మెరిటోరియస్ రిజర్వేషన్ కూడా వాడేసి ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ చేయటం జరిగింది. కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎక్కువగా తగ్గదు. ఎవరైతే రిపోర్ట్ చేయలేదో ఆ విద్యార్థుల సీట్లు ఫిలప్ చేయటం, స్లైడింగ్లో ఎవరైతే ఓపెన్ కేటగిరీలో వాళ్ళ మెరిట్ ప్రకారం ఒక కళాశాల నుండి ఇంకో కళాశాలకు వెళ్ళాలనుకుంటారో ఆ ఖాళీలని భర్తీ చేయటం జరుగుతుంది. అంతేగాని పెద్దగా ఈ యొక్క రెండో రౌండ్లో కట్ ఆఫ్ అనేది పెరగదు. నేను గత వీడియోలో చెప్పినట్లు 3 నుండి 5 మార్కులైతే ఈ కట్ ఆఫ్ అనేది తగ్గుతుందని చెప్పాను. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే మెరిటోరియస్ రిజర్వేషన్ ఆల్రెడీ ఇచ్చేశాడు కాబట్టి 3 మార్కులే తగ్గుతుందా లేకపోతే 2 మార్కులే తగ్గుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇంకా మెరిటోరియస్ రిజర్వేషన్ విద్యార్థులకు ఇంకా సీటు కేటాయించడం జరగదు. ఆల్రెడీ వాడు స్లైడింగ్ ఇచ్చేశాడు. మీరు రిపోర్టింగ్ చేయకపోతే
ఇక ఆ ఖాళీ అయిన మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్ యొక్క సీట్లు, అంటే మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 667 మందిలో వాళ్ళు రిపోర్టింగ్ చేయకపోతే వాళ్ళ ప్లేసులు ముందుగా ఏ కళాశాలలో సీట్ అలాట్ చేశారో ఆ కళాశాలలో సీట్ ఇవ్వటం జరుగుతుంది రెండో రౌండ్కి. కాబట్టి రిపోర్టింగ్ 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల చేయాలి. చాలామంది కూడా ఇప్పటి వరకు రిపోర్టింగ్ చేయనట్లున్నారు. రిపోర్టింగ్ చేయకపోతే సెకండ్ రౌండ్కి మీకు ఛాన్స్ ఉండదు. రేపు మధ్యాహ్నం అంటే 19వ తేదీ సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే రిపోర్టింగ్ టైము. ఆ తర్వాత యాక్సెప్ట్ చేయరు, తర్వాత మీ ఇష్టం. టైం దాదాపు కూడా ఆదివారం రాత్రి అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం 4 రోజులు టైం ఇచ్చారు. 4 రోజులు సరిపోతుంది రిపోర్టింగ్ చేసేందుకు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. రెండో రౌండ్కి కట్ ఆఫ్ విషయం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మెరిటోరియస్ రిజర్వేషన్ ఇచ్చేశాడు కాబట్టి పెద్దగా కట్ ఆఫ్ అనేది తగ్గదు అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. మెరిటోరియస్ రిజర్వేషన్ గాన ఇవ్వకుండా ఉంటే ఈ 667 మంది మెరిటోరియస్ రిజర్వేషన్ విద్యార్థులు ఒక కళాశాల నుండి ఇంకో కళాశాలకు పోతారు. కాబట్టి ఈ 667 మంది తగ్గితే మినిమం ఒక 2-3 మార్కులు తగ్గే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో ఆ విద్యార్థుల యొక్క వేకెన్సీస్ మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పెద్దగా కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం ఉండదు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాస్తో కోస్తో తగ్గితే ఏ 2 మార్కులు 3 మార్కులు పెద్దగా అనుకుంటే అంత తగ్గుతుంది, కానీ పెద్దగా అయితే తగ్గే అవకాశాలు అయితే లేవు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇక ఆల్ ఇండియా కోటాకు ఎవరైతే వెళ్తారో వాళ్ళపైనే కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంది. 2 రౌండ్లు ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది రిపోర్టింగ్ ఇక్కడ స్టేట్ కోటాలో చేయకుండా ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యి ఉంటారో దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుందని ఈ వీడియో ద్వారా క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఫేజ్ 1లో మీరు ఏ కళాశాలలో ఎంత కట్ ఆఫ్ ఉందో మన దగ్గర అయితే డేటా ఉంది. కామెంట్స్లో కూడా మీరు ఎవరైనా డౌట్ ఉంటే ఏ కళాశాలలో ఎంత కట్ ఆఫ్ ఆగింది అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఫేజ్ 2లో మళ్ళీ అవి ఫిగర్స్ అన్నీ కూడా మారటం జరుగుతుంది. కాబట్టి ఓపెన్ కేటగిరీలు ఓపెన్ కేటగిరీ జనరల్లో 601 మార్కులకి ఇక్కడ ఎస్వియు రీజన్లోను, 615 మార్కులకి ఏయు రీజన్లోనూ కట్ ఆఫ్ ఆగింది. అదేవిధంగా బీసీ బి కేటగిరీ ఎవరో డౌట్ కూడా వ్యక్తం చేసినట్లున్నారు. బీసీ బి కేటగిరీలో 556 ఎస్వియు రీజన్లోను, 559 ఏయు రీజన్లోనూ కట్ ఆఫ్ ఆగింది. బీసీ ఏ కేటగిరీలో 561, 568 సంథింగ్ కట్ ఆఫ్ అయితే ఏయు రీజన్లో ఆగడం జరిగింది. ఇక్కడ ఎస్టీ కేటగిరీకి ఎస్సీ కేటగిరీకి కూడా మనం చెప్పాలి. 505 మార్కులు ఎస్సీ కేటగిరీలో ఎస్వియు రీజన్లోను, 515 మార్కులు ఏయు రీజన్లోనూ కట్ ఆఫ్ ఆగింది. 465 మార్కులకి ఎస్వియు రీజన్లో ఎస్టీ కేటగిరీకి, ఏయు రీజన్లో 475 మార్కులకి ఎస్టీ కేటగిరీకి కట్ ఆఫ్ ఆగడం జరిగింది. 614 మార్కులకి కడపలో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఆగడం జరిగింది. 640 మార్కులకి ఏయు రీజన్లో కట్ ఆఫ్ అనేది ఈడబ్ల్యూఎస్లో ఆగడం జరిగింది. గతంలో అయితే 560 మార్కులకి 551 మార్కులకి కూడా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు అమాంతం ఈ కట్ ఆఫ్ వచ్చేసి 640 మార్కుల వరకు ఈ కట్ ఆఫ్ అనేది పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే రెండో రౌండ్కు కట్ ఆఫ్ అనేది పెద్దగా స్లైడింగ్లో వెళ్ళే వాళ్ళు ఉండరు. ఆల్ ఇండియా కోటా పైన వెళ్ళే వాళ్ళకి మాత్రమే వాళ్ళపైన మాత్రమే ఈ కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది. ముందు కూడా ఇక రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ అనేది మనకి ఇస్తే స్లైడింగ్లో వాళ్ళు వెళ్తారా లేకపోతే ఉన్న కళాశాలలో ఆల్రెడీ సీట్ వచ్చిన కళాశాలలోనే జాయిన్ అవుతారా అనే దానికి ఈ రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. 2-3 రోజులు అంటే 19వ తేదీ 3 గంటలకి అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి జాయిన్ అయ్యే వాళ్ళకి టైం అవుతుంది. కాబట్టి రేపు ఈవినింగ్ కానీ లేకపోతే 20వ తేదీ కానీ ఈ ఆప్షన్ని మీ లాగిన్ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. మీ లాగిన్ వెబ్సైట్లోనే మీరు జాయిన్ అయిన కళాశాలలో ఉండాలనుకుంటే రీటైన్ ఆప్షన్ ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంకేదైనా అప్డేట్స్ వస్తే కూడా తెలియజేస్తాను. ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలు, మళ్ళీ ఎన్సీసీ కేటగిరీలు,
క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి సెకండ్ రౌండ్లో సీట్లు భర్తీ చేస్తారు. సెకండ్ రౌండ్ కూడా 25వ తేదీ, ఈ నెల 25వ తేదీ పైన 30వ తేదీ లోపల సెకండ్ రౌండ్ కూడా సీట్ అలాట్మెంటు ఉంటుంది. అదేవిధంగా భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో సీటు ఫస్ట్ రౌండ్లోనే అనౌన్స్ చేయడం జరిగిందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. బీడీఎస్ విద్యార్థులకు కూడా మనం కౌన్సిలింగ్ అప్డేట్స్ ఖచ్చితంగా ఇస్తాము. మీకు వెబ్ ఆప్షన్స్ మొదలైన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా BAMS, BHMS, BUMS అభ్యర్థులకు కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్ అప్డేట్స్ తెలియజేస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.